ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. బాగున్నారా? సౌఖ్యంగా ఉన్నారా? ధైర్యంగా ఉన్నారా? భయపడకుండా ఉన్నారా? ఏదో ఒక భయం ఉన్నది మీలో. బయట కనిపించకపోయినా లోన ఒక భయము, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఏమవుతుందో అన్న భయము. అయితే ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో నేను ప్రార్థించుచున్నాను అని అంటున్నారు. లోపల ఆ కార్యము ఏమై ముగుస్తుందో అన్న ఒక భయము ఉన్నది కదా. కనుక ఆ భయము, కనుక దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడకుము, నమ్మకం గలవానిగా ఉండుము, విశ్వాసం గలదానిగా ఉండుము. మార్కు 5వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. ఎవరిని చూసో తెలుసా? యాయిరు అనే ఒక సమాజ మందిర అధికారి. ఆయన ఏకైక కుమార్తె 12 ఏండ్ల బాలిక మరణపడకలో ఉన్నారు. కనుక ఒక నాయకుడు ఏకైక కుమార్తె ఎంత డబ్బు ఖర్చు చేసుంటారో కదా. ఆ కాలంలో వైద్యులను వెతికి అనేక వైద్యములను చేసి స్వస్థపరచలేమని చెప్పారు. ఒక మరణ పోరాటము. యేసుని గురించి విని యేసు స్వస్థపరచగలరని అప్పుడు యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుతో చెప్తున్నారు, నా కుమార్తె మరణ అవస్థలో ఉన్నది, మీరు వచ్చి చేయి పెడితే చాలు స్వస్థత పొందుతుంది. అంతే, అదే ఆయన విశ్వాసము. మీరు వచ్చి చేయి పెట్టండి, నా కుమార్తె స్వస్థత పొందును. ఒక గొప్ప విశ్వాసముతో యేసు దగ్గరకు వచ్చినారు. యేసు దగ్గరకు వచ్చి ఒక ప్రార్థన చేయించుకున్నారు. యేసుతో సూటిగా మాట్లాడుచున్నారు. యేసు అతని ప్రార్థనకు జవాబిచ్చారు, ఓకే, ఐ విల్ కమ్, నేనొస్తాను. అంటే అర్థమేంటి? నేనొచ్చి స్వస్థపరిచేదను, భయపడకు, నీ కుమార్తెకు నేను అద్భుతము చేసేదనని యేసు జవాబిచ్చారు. కనుక యేసు దగ్గర ప్రార్థించుకున్నారు. యేసు జవాబిచ్చారు. ఇప్పుడొచ్చే మార్గంలో ఒక కార్యం జరుగుచున్నది. యాయిరు యేసుని తొందరగా తీసుకువెళుచున్నాడు. వెళ్లే లోపల ఏమీ జరగకూడదు. నా బిడ్డ ప్రాణంతో ఉంటేనే కదా స్వస్థత పొందును, చచ్చిపోతే ఏం చెయ్యగలము? అంతలోనే పోయి చేరాలి, ఎందుకంటే ప్రాణం కొట్టుకుంటుంది. అంతలోనే యేసుని పిలుచుకుని వేగవేగంగా పిలుచుకుని పోవచున్నారు. అయితే పోయే మార్గంలో ఒక ఆలస్యం కలుగుచున్నది. అతడు భయపడినట్లుగా ఇంట్లో నుండి ఒక సందేశము వచ్చినది, నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుని తొందరపరచుకము, ఇక ఆయన వచ్చి ఏమి చెయ్యగలరు? ఆమె ప్రాణంతో ఉంటే ఆయన వచ్చి స్వస్థపరచగలరు, చచ్చిపోయినది కనుక ఇంక యేసుని తొందరపరిచి ఏమి ప్రయోజనము? నీ కుమార్తె చనిపోయినది అని సందేశము వచ్చింది. యాయిరుకి ఎలా ఉంటుంది? నేను యేసుని దర్శించాను, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకున్నాను, జవాబు ఇచ్చారు, నేను వస్తాను అని. అయితే ఇప్పుడు వచ్చే మార్గంలో తప్పైన వేరే వార్త వచ్చినది, దానికి వ్యతిరేకమైన వార్త వచ్చింది. అంతే, హృదయం పగిలిపోయినది. వెంటనే యేసు యాయిరుని చూసి చెబుతున్నారు, భయపడకు, నమ్మకం మాత్రం ఉంచుము. దానికి అర్థమేంటో తెలుసా? మూల భాషలో దాని అర్థమేమని చెప్పారంటే, వీఆర్ నాట్ ఓన్లీ బిలీవ్. దాని అర్థమేంటంటే, డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసమును విడిచిపెట్టకు. యాయిరు, నన్ను దర్శించినప్పుడు ఏమని విశ్వసించావు? మీరు వచ్చి చేపెట్టండి, నా కుమార్తె బ్రతుకును, అంతే కదా. ఆ విశ్వాసమును విడిచిపెట్టకు. మధ్యలో ఏమైనా జరగవచ్చు, కుమార్తె చనిపోయి ఉండొచ్చు, చచ్చిపోయినది అని సందేశం వచ్చుండొచ్చు. నీవు ఏమని విశ్వసించావు? మీరు వచ్చి చేపెట్టండి, నా కుమార్తె బ్రతుకును. ఆమె రోగంతో ఉంటే ఏమి, చనిపోయి ఉంటే ఏమి, నీవు ఆ విశ్వాసమును విడిచిపెట్టకు. ఈ దినం మిమ్మల్ని చూసి చెప్తున్నారు, నేను ప్రార్థించే ప్రారంభంలో ఇలా ఉన్నది, ప్రార్థించక మోసమైపోతోంది. నేను ప్రార్థించక నా కుటుంబ పరిస్థితి ఇంకా దీనస్థితికి వెళుతోంది, ఇంకా హీనస్థితికి వెళుతోంది. ఒక మార్పు, మేలైన ఒక మార్పు చూడలేకపోతున్నాము, ఆపోజిట్గా పోతుంది అని అనుకుంటున్నారా? యేసు చెబుతున్నారు, అది వ్యతిరేక దిశగా వెళ్ళినను విశ్వాసమును విడిచిపెట్టకు కుమారుడా, కుమార్తె, నీ విశ్వాసమును విడిచిపెట్టకు. అంతలో ఒక అద్భుతము జరుగును. పరిస్థితులు ఎంత క్షీణించిపోయినను, సమస్య ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళినను దాన్ని మార్చగలిగిన శక్తి యేసుకు ఉన్నది. కనుక దేవుడు చెప్తున్నారు, నీ విశ్వాసమును విడిచిపెట్టకు. మిమ్మల్ని చూసి చెప్తున్నారు, అదేవిధంగా నీవు ఏం విశ్వసించావు? మీరు వచ్చి చేపెట్టండి, నా కుమార్తె బ్రతుకును. ఆ విశ్వాసమును విడిచిపెట్టకు. అదేవిధంగా యేసు వెళ్లారు, చనిపోయిన ఆ కుమార్తె మీద చేపెట్టారు, ఆమెకు ప్రాణం వచ్చింది. యేసు విశ్వాసమును ఘనపరిచారు కదా. నీ విశ్వాసమును విడిచిపెట్టక కుమార్తె అంటున్నారు, నీ విశ్వాసమును విడిచిపెట్టక కుమారుడా అంటున్నారు. యేసు నాకు ఇది చెయ్యును, యేసు నాకు ఈ మార్గమును తెరుచును, యేసు నా కుటుంబమును రక్షించును, యేసు ఈ అప్పుల బాధను తీర్చును, యేసు ఈ రోగము నుండి విడుదలనిచ్చును, యేసు ఈ కార్యములో అద్భుతము చెయ్యనని విశ్వసించినారు కదా. ఆ విశ్వాసమును విడిచిపెట్టకండి. పరిస్థితులు క్షీణించవచ్చు, అవి ఇంకా మోసంగా మారవచ్చు, దాన్ని గురించి దిగులు చెందకండి, అది ఆయన సమస్య. ఆయన్ని దర్శించారు, ఆయనతో మాట్లాడినారు, విశ్వసించండి. ఆయన చెప్తున్నారు, భయపడకండి, విశ్వాసము గలవానిగా ఉండుము, విశ్వాసము గలదానిగా ఉండుము, విశ్వాసమును విడిచిపెట్టకు కుమార్తె అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవా, నేను విశ్వాసమును విడిచిపెట్టను. ఏ పరిస్థితి వచ్చినను
నా పరిస్థితి ఎలా మారినను మీ శక్తిని నేను విశ్వసించెదను, మీ ప్రేమను విశ్వసించెదను. మీరు నాకు వాక్కునిచ్చినది నెరవేర్చుదరని విశ్వసించెదను, నా ప్రార్థనకు జవాబిచ్చెదరని విశ్వసించుచున్నానని చెప్పండి. ఈ దినమే అద్భుతం జరుగును, పరిస్థితులు తల్లక్రిందులుగా మారును చెప్తారా? యేసయ్యా, నేను భయపడను, విశ్వసించెదను. ఈ భయమును తీసుకుని వచ్చే ఆత్మను నేను గద్దిస్తున్నాను. అవిశ్వాసపు ఆత్మ నన్ను విడిచిపో అని గద్దిస్తున్నాను. ఏ పరిస్థితుల్లోనూ విశ్వాసమును విడిచిపెట్టను. నాకు మీరు చేయుదురు, అద్భుతము చేయుదురు, విడుదలను ఇచ్చెదరు, స్వస్థతను ఇచ్చెదరు, మార్గము తెరుచుదురు, అవసరాల్ని సంధించెదరు. ఈ దినం నాకు ఒక అద్భుతం జరుగును. మీరు చెప్పినది నాకు చేసి ముగించెదరు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.